ఇక మరో అంశంలోకి వెళ్దాం. వైఎస్ జగన్ పేరు చెప్పాలని రఘురామ టార్చర్. బీహార్ క్యాడర్ ఐపీఎస్ సునీల్ నాయక్ సంచలన ట్వీట్. లేదంటే నన్ను నిందితుడిగా చేర్చి అక్రమ కేసు పెడతామని బెదిరించారు. అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ పేరు చెప్పాలని కూడా ఒత్తిడి తెచ్చారు. అవాస్తవాలు చెప్పేందుకు నేను నిరాకరించడం వల్లే నాపై అక్రమ కేసులు. నేను చెప్పే వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. సరైన సమయంలో బయట పెడతా. ఎస్టీగా పుట్టడమే నేరమా? ఉన్నత స్థానాల్లో ఉంటే జీర్ణించుకోరా? ఎస్పీ దామోదర్ భూదందాలు, ఇసుక మైనింగ్ దందాలపై విచారణ ఏది? నా తల్లి పట్ల అసభ్యంగా అవమానకరంగా వ్యవహరించారు. అవమానించిన అందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతా అంటూ బీహార్లో ఐపీఎస్ అధికారిగా ప్రస్తుతం పనిచేస్తున్న, గతంలో ఏపీలో పనిచేసిన సునీల్ నాయక్ గారు అంటున్నారు. దీని మీద యానాది గారు మీ కామెంట్ ఏమిటి? నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకి, సాక్షి ప్రేక్షకులకి. ఒక బలహీన వర్గానికి చెందినటువంటి ఎస్టీకి చెందినటువంటి ఉన్నతాధికారిని ఈరోజు వేధించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇది బీహార్ కంటే దారుణంగా జరిపింది ఆంధ్రప్రదేశ్. బీహార్ లో పోయి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీహార్ కంటే దారుణంగా కిడ్నాప్ చేసేటటువంటి పరిస్థితికి తీసుకురావడం నిన్న మనం చూసాము. ఎంత దుర్మార్గం అయిందంటే, ఒక ఉన్నతాధికారి ఐపీఎస్ అధికారి కనీసం నోటీస్ ఇవ్వకుండా, కేసుకు అతను సంబంధం లేదు, కేవలము ఈ రోజు మన డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఆయన యొక్క షాడిజం వల్ల ఆయన చెప్పింది చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏదో వేధించారనేటటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పేరు, అదే విధంగా సునీల్ గారు సిబిఐ అధికారి అయినటువంటి సిఐడి అధికారి సునీల్ గారి పేరు చెప్పలేదని, ఈ రోజు కేవలం ఆయన చెప్పింది చెప్పలేదనే ఉద్దేశంతోనే ఈ రోజు సునీల్ గారి పైన కేసు పెట్టడం జరిగింది. ఇదే కేసు ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ హింసించమంటే నేను హింసించినారని చెప్పింటే అతని పైన కేసు ఉండదు. ఏ సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని, ఒక ఉన్నతాధికారులని ఇంకొక పోలీస్ అధికారిని తీసుకుపోయి ఒక బీహార్ లో, కనీసం బీహార్ లో ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది వీళ్ళు చేసిన పని వల్ల. అది ఈ రోజు అతను చెప్తున్నాడు ఓపెన్ గా, నాకు మెసేజ్లు పెట్టాడు, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పమని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. ఆ పేరు చెప్పకపోతే నిన్ను కేసు ఇరికిస్తానని చెప్పేసి బెదిరించడం జరిగిందంటే ఇప్పటి వరకు ప్రభుత్వం దానిపైన స్పందించడం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరి ద్వారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పనిచేసినటువంటి, నిజాయితీగా పనిచేసినటువంటి అధికారులు కానీ, ఈ రోజు చిన్న కులాలకు చెందినటువంటి ఉన్నతాధికారులు కానీ, వాళ్ళందరినీ కూడా బెదిరించి తప్పుడు కేసుల ద్వారా వాళ్ళందరి ద్వారా ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెందినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కానీ, ఆయన సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ, పార్టీ నాయకుల పైన కేసులు పెట్టేదానికోసము వీళ్ళందరినీ కూడా వాడుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, పోలీసు అధికారులు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉంటారు, రేపు పొద్దున్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరు ఇటువంటి తప్పుడు కేసులకు, తప్పుడు విషయాలలో ప్రోత్సహించి మీరు ఓవర్ యాక్షన్ చేస్తే భవిష్యత్తులో మీరు కూడా ఇవన్నీ కూడా అనుభవించేటటువంటి పరిస్థితి వస్తుంది. మీరు చేసిన తప్పులన్నీ కూడా బయటికి తీసుకొచ్చి మీరందరూ కూడా చట్టం ముందు నిలబెట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా ఆలోచించండి. నిజమైనటువంటి తప్పులు చేసిన వాళ్ళపైన యాక్షన్. ఇప్పుడు అక్కడ పోయినటువంటి వ్యక్తే ఒక దోపిడీదారుడు అని చెప్పి డైరెక్ట్ సునీల్ గారు చెప్తా ఉన్నారు. మరి కనీసం నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళ అమ్మను అవమానించారని చెప్తారు. అంటే బలహీన వర్గాలకు చెందినటువంటి చిన్న కులాల అధికారులు అంటే మీకు ఇంత చిన్న చూపా? నిజంగా ఆయన ఏదైనా తప్పు చేసింటే నోటీస్ ఇవ్వండి, కేసు కట్టండి. ఏమి లేకుండా దౌర్జన్యంగా బీహార్ లో ఉన్నటువంటి అధికారిని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి హింసించాలనేటటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పించాలనేటటువంటి దురుద్దేశంతోనే జరిగింది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో విధమైనటువంటి కుట్రలు చేసి ఈ విధంగా అధికారులు బెదిరించి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీద నిలబెట్టాలి, ఆయన తప్పులు చేసినట్టు నిరూపించాలి, ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన బురద వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి దుర్మార్గానికి నిరాకాస్తే ఈ విషయం కూడా, సునీల్ గారి విషయం కూడా అని